హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్ అన్నమాట. అప్పటినుంచి అనుకుంటే ఇప్పటికి పోస్ట్ చేయగలిగాను. ఆ రోజు టైం ఆఫ్టర్‌నూన్ 12:15 అవుతుంది. నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నాను. సో, ఆఫ్టర్‌నూన్ లాగౌట్ చేశాను. మార్నింగ్ జస్ట్ నార్మల్‌గా ఇంట్లో పూజ చేసుకున్నా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు దీక్షకి కొంచెం కోల్డ్ లాగా ఉంది. అందుకని మిరియాలు వేసి రసం పెట్టాను. రైస్ కూడా అయ్యేసరికి అరౌండ్ 12:30 అయింది. అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడే కుక్కర్‌లో రైస్ పెట్టాను. నేను లాగౌట్ చేసే టైంకి రైస్ కూడా అయిపోయింది. సో, 12:30 ఆ టైంలోని మా పాప వాళ్ళ స్కూల్‌కెళ్ళి మా పాపని పిక్ చేసుకుంటున్నాను. శ్రీరామనవమి కదా! ఈవినింగ్ తన డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది టెంపుల్‌లో. ఇదిగో స్కూల్ దగ్గరికైతే వచ్చాను. ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకొని, డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మా పాపని స్కూల్ నుంచి బయటకి తీసుకొనొచ్చాను. నాకేమో ఆ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుల్ హెడేక్‌గా ఉంది. మైగ్రేన్ హెడేక్ అన్నమాట. ఈ హెడేక్ వచ్చినప్పుడు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటది. తల పగిలిపోయేలాగా హెడేక్ వస్తదన్నమాట. సో, ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హెడేక్‌తోనే లేచానన్నమాట ఇంకా. నాకేమో అసలేం అర్థం కాలేదు. ఎందుకంటే ఆఫీస్ వర్క్ ఉంది. పిల్లలకి హాలిడే లేదు. స్కూల్‌కెళ్ళాలి. ఈవినింగ్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది. అసలెలా మేనేజ్ చేస్తానో ఏమో అర్థం కాలేదు. సో, ఫస్ట్ మా పాపని స్కూల్ నుంచి ఆఫ్టర్‌నూన్ తీసుకురాగానే ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేయించాను. దాని తర్వాత ఇక్కడ లంచ్ పెడుతున్నాను. ఇంట్లో చిన్న కాలీఫ్లవర్ ఉంటే దీంతో కర్రీ చేశాను. తనకు కొంచెం కోల్డ్ లాగా ఉంది కదా! అందుకని వేడి వేడిగా రసం చేశాను. అండ్ దాంతో పాటు కర్డ్ కూడా. ఇలా బౌల్స్‌లో ఎందుకు సెపరేట్‌గా పెట్టాను అంటే జస్ట్ మీకు చూపిద్దామని. నార్మల్‌గా అయితే ఇలా బౌల్స్‌లో పెట్టనులెండి. ఆ రోజు డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది కాబట్టి కొంచెం మంచిగా వండి పెట్టాలని చెప్పి ఇలా పెట్టాను. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ చేస్తుంది. నాకేమో విపరీతంగా ఉంది హెడేక్. అసలు ఆ రోజు నేను తనకి మేకప్ చేయగలుగుతానా లేదా అనిపిచ్చింది. కొంచెం రైస్ తిన్నాను. వామిటింగ్ అయింది. ఇంకా అందుకని కొంచెం జ్యూస్ చేసుకుంటున్నాను. పైనాపిల్ ఉంది ఇంట్లో. దాంతోని ఇలా జ్యూస్ చేసుకున్నాను. ఎందుకు అంటే టాబ్లెట్ వేసుకుందామని. టాబ్లెట్ మన కడుపులో ఏమీ లేకుండా వేసుకోకూడదనమాట. ఏదో ఒకటి తిని వేసుకోవాలి. నేను తిన్నది ఆల్రెడీ బయటకొచ్చేసింది కాబట్టి జ్యూస్ చేసుకొని తాగి తర్వాత టాబ్లెట్ వేసుకున్నాను. ఈ పెయిన్ కిల్లర్స్ అసలు వేసుకోకూడదు. కానీ తప్పని పరిస్థితిలో వేసుకోవాల్సిందే కదా! నాకప్పుడు అసలు ఆ హెడ్‌ఏక్ తగ్గితే గాని నెక్స్ట్ పనులు జరిగేలా లేవు. తర్వాత మా పాప డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది ఈవినింగ్ కోసం. స్కూల్ నుంచి ఎర్లీగా తీసుకొచ్చింది దీనికోసమే ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే, ఆ రోజు టెంపుల్‌లో పెర్ఫార్మన్స్ అనుకోలేదు. జస్ట్ ముందు రోజు పంతులు గారు కాల్ చేశారు. ఇలా టెంపుల్‌లో రాముల వారి కళ్యాణం జరుగుతుంది. మీ పాప చేత ఒక పెర్ఫార్మన్స్ చేయించడం కుదురుతుందా అని ఈయన్నడిగారు. ఈయన వెంటనే ఏమీ ఆలోచించకుండా ఓకే చేశారు. ఎందుకంటే, దేవుడి దగ్గర పెర్ఫార్మ్ చేయాలి అంటే మనకు చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ నేను ఫస్ట్ రెడీ అయిపోయాను. సారీ కట్టుకున్నాను. ఇందాక చూసారు కదా! ఆరెంజ్ కలర్ సారీ. అండ్ మేకప్ వేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను మా పాపకి. అప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. ఇంకా రెడీ చేయాలి కాబట్టి ఈ ట్రాలీ ఓపెన్ చేసాము. ఇదొక చిన్న ట్రాలీ అన్నమాట. ఇందులోని మా పాపకి డాన్స్‌కి కావాల్సినవన్నీ ఇందులో పెట్టాను. సో, ఇంక ఎప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ట్రాలీ తీస్తే అన్నీ ఇందులోనే ఉంటాయి. నాకైతే అరౌండ్ 4 ఆ టైంలోని కొంచెం హెడ్‌ఏక్ అనేది ఓకే అనిపిచ్చింది. తగ్గింది. ఇంకా ఆ రాముడిని తలుచుకుంటూ ఎలా అయినా ఆ రోజు మా పాప చేత అక్కడ పెర్ఫార్మ్ చేయించాలని చెప్పి బాగా ఓపిక తెచ్చుకొని మేకప్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో చాలా వరకు మా పాప హెల్ప్ చేసింది. నాకేమేం కావాలో అన్నీ తెచ్చి పెట్టింది. తను చేసుకోగలిగే కొన్ని పనులు తనే చేసుకుంది. నాకు మేకప్ వేయడం ఎలా వచ్చిందో, మా పాపకి డ్రెస్ వేసుకోవడం కూడా అలానే వచ్చింది. అలవాటయిపోయిందనమాట. ఇంక డ్రెస్ ఇవ్వగానే తనే వేసుకొనొచ్చేసింది. నేను జస్ట్ పిన్స్ అవి పెట్టి సెట్ చేశాను. ఇదే అన్నమాట ఆ రోజు నేను కట్టుకున్న చీర. ఆరెంజ్ కలర్‌లో ఉంటది. చాలా బావుంటది. సారీ ఆరెంజ్ అంటున్నాను. గంధం కలర్‌లో ఉంటది. టెంపుల్‌కి గాని, ఇలాంటి ఫెస్టివల్స్‌కి ఈ సారీ చాలా బావుంటది. ఈరోజు ఈ వీడియోలో మేకప్ అంతా మళ్ళీ మీకు చూపించను. చూపించి బోర్ కొట్టించను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీకు ఫుల్‌గా చూపించాను గాబట్టి. లాస్ట్ వీక్ ఎలా చేశానో సేమ్ అలానే టకటక చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఇప్పుడైతే టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఈ పక్కన కూర్చొని మా వోడు అక్కని ఏడిపించకుండా అస్సలు ఉండలేడు. చూడండి మీకే హార్ట్ సింబల్ చూపిస్తున్నాడు. నేను మేకప్ అంతా చేసిన టైంకి అప్పుడొచ్చాడనమాట మా బాబు స్కూల్ నుంచి. సో, నాకు కొంచెం పని ఈజీ అయింది. మేనేజ్ చేయగలిగాను. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే నేను మేకప్ వేసేటప్పుడు మా బాబు పక్కనుంటే నేను కూడా వేస్తా అని చెప్పి వాడికి నచ్చిన క్రీమ్‌లు, నచ్చిన కాంపాక్ట్‌లు, నచ్చిన లిప్‌స్టిక్‌లు తెచ్చి మొహాన రాసేస్తాడనమాట. అందుకని వాడిని మేనేజ్ చేస్తూ మేకప్ వేయడం అనేది చాలా టఫ్. అస్సలే ఆ రోజు నాకు ఫుల్ హెడ్‌ఏక్ ఉందని చెప్పాను కదా! అందుకని మా బాబుని మాత్రం స్కూల్ నుంచి నార్మల్ టైమ్‌కే తీసుకొనొచ్చాము. ఎర్లీ‌గా తీసుకురాలేదు. ఇదిగోండి ఫుల్ లుక్ అయితే ఇలా వచ్చింది. థంబ్‌నెయిల్ కోసం ఫోటో తీద్దాం అనుకున్నాను గానీ, పక్క నుంచి మా బాబు ఇలాంటి ఫోజులు ఇస్తున్నాడనమాట. సో, కుదరలేదు.
టెంపుల్ దగ్గరికైతే వచ్చాము. ఇప్పుడు టెంపుల్‌లోకెళ్తున్నాము. అదిగోండి లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా చాలా అల్లరి చేస్తున్నాడు. మా పాపని ఇంత రెడీ చేశాను కదా! మా బాబుకి జస్ట్ ఆ డ్రెస్ ఏసేసి అలా తీసుకొనొచ్చాననమాట. ఇప్పుడు మీరు రాముల వారి కళ్యాణ మండపం చూస్తున్నారు. ఇంకా కాసేపట్లో ఇక్కడ కళ్యాణం జరగబోతుంది. దీనికి ఎదురుగా ఒక పెద్ద హాల్ అన్నమాట. ఫుల్‌గా చైర్స్ ఏసేసి అందరూ వచ్చారు. ఫుల్‌గా ఉన్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు. నిజంగా పెళ్ళికెళ్ళొచ్చిన ఫీలింగ్ వస్తదనమాట. చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. ఇదిగోండి ఇక్కడ పెళ్లి కూతురు తరపు వాళ్ళు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. కళ్యాణం జరుగుతుంది. పూరదీపోజ్వలే సుగ్రీవాంగదజాంబవత్పరివృతం సౌమ్య మేమైతే ఇక్కడ సెకండ్ రోలో కూర్చున్నాము. మాకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మా పాప డాన్స్ ఎప్పుడు చేస్తది అంటే, కళ్యాణం జరగబోయే ముందు సీతమ్మ వారిని తీసుకొనొస్తారు గదా! పల్లకిలోని సీతమ్మ వారిని తీసుకొనొస్తారు. ఆ పల్లకిలోని ఎత్తుకొని, తీసుకొని వచ్చి ఈ మండపం ముందు నించుంటారు అందరూ. అప్పుడు అమ్మవారికి ఎదురుగా నించొని, సీతమ్మ వారికి ఎదురుగా నించొని అక్కడ డాన్స్ చేస్తదనమాట. చేసి ఇంకా అమ్మవారికి వెల్కమ్ చెప్తున్నట్టు అనుకోండి. ఐ మీన్ స్వాగతిస్తూ. సో, అదన్నమాట. సో, ఆ పెర్ఫార్మన్స్‌కి ముందు ఇక్కడ నేను దీక్ష అని దేవుడికి దండం పెట్టుకోమంటున్నాను వినాయకుడికి. ఏ ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలని చెప్పి. ఇక్కడ మా బాబు చూడండి కూర్చుని మరీ దండం పెట్టుకుంటున్నాడు. మళ్ళీ నేను వీడియో తీస్తున్నానా లేదా అని చెకింగ్ ఒకటి. సో, అలా వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మా పాపని పైకి తీసుకొనెళ్ళాను. అప్పటికి ఇంకా పూజ స్టార్ట్ అయింది. అందరూ వచ్చారు. తుల్యం రామనామ వరాననే రాజా రామచంద్ర భగవానకి జై. ఇదిగోండి ఇక్కడ చూడండి సీతమ్మ వారు, రాముల వారు ఇక్కడున్నారు. ఫస్ట్ అయితే గణపతి పూజ చేస్తున్నారు. సో, అలా పూజ మొత్తం అయితే బాగా అయింది. సో, ఫైనల్‌గా నేను ఇందాక చెప్పాను కదా! అమ్మవారిని పల్లకిలో ఊరేగించి తీసుకొనొస్తారు అని చెప్పి. సో, అలా తీసుకొనొచ్చారనమాట. ఇదిగోండి మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఇలా ముత్తైదువులందరూ కూడా అమ్మవారిని తీసుకొనొస్తారు. అలా మండపం వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాన్స్ చేస్తుందనమాట. శ్రీమన్నారాయణ నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ చాలా ఇష్టంగా చేసింది కూడా. శ్రీపాదమే శరణం ఈ సాంగ్ కూడా చాలా బావుందండి. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అక్కడున్న అందరూ చెప్పారు చాలా బాగా చేసిందండని. శ్రీపాదమే శరణం ఫుల్ డాన్స్ వీడియో చూపించలేకపోతున్నాను. కాపీరైట్ ఇష్యూ వస్తదేమో అని. శ్రీమన్నారాయణ శ్రీపాదమే శరణం నాకీరోజు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్పింది మా పాప కూడా. మేకప్ కూడా సింపుల్‌గా బాగా కుదిరింది. దారిగుండమ్మకి జగదంబా విశ్వపాలనే మాతకి జై. జాతవేదసే సునవామ సోమమరాతీయతో అలా ఆ రోజు సీతమ్మ వారికి వెల్కమ్ చెప్తూ, ఆ రోజు మాకు చాలా మంచిగా హ్యాపీగా గడిచింది. చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. అండ్ మా పాప కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనలో ఆ కాన్ఫిడెన్స్ చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, అదండి శ్రీరామనవమి రోజు మాకు ఇలా గడిచింది. మన ఇండియాలో అందరూ ఇంకా బాగా జరుపుకుంటారని నాకు తెలుసు. న్యూజిలాండ్‌లో కూడా మన ఇండియన్స్ శ్రీరామనవమి రోజు ఇంత బాగా పూజలు చేశారు. కళ్యాణం జరిపించారు. అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ రోజు చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. సో, మీకు కూడా షేర్ చేసుకుందాం అనిపిచ్చింది. ఇంకా ఇలాంటి పెర్ఫార్మన్సెస్ ఎన్నో ఇవ్వాలని చెప్పి మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.